పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించడం లేదు, ఉద్యోగ భద్రత లేదు. పాలకులు మారినప్పుడల్లా రాజకీయ నాయకులు పెత్తనం పెరిగిపోతూ ఉంది. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే ఆర్పీలకి పని భద్రత కావాలి, అందుకోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకి 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని జీవో జారీ చేసింది. 8,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి 2,000 రూపాయలు ఎస్ఎల్ఎఫ్ల నుంచి చెల్లించాలని జీవో ఇచ్చినప్పటికీ అందులో ఆ జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనే పదం ఉండటం వలన ఆర్పీలకి ఎవరికి కూడా 8,000, 10,000 రూపాయలు రానటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 నెలలకు సంబంధించినటువంటి బకాయి వేతనాలు కానీ చూసినట్లయితే 2,000, 1,600, 3,000, 4,000, 5,000 చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. 4 నెలలు 5 నెలలు బకాయి వేతనాలు ఉంటే ఇచ్చేటటువంటి జీతాలు కూడా 1,600, 2,000 రూపాయలు ఇస్తే ఏ రకంగా బ్రతకాలని అడుగుతా ఉన్నాం. ఒకవైపునేమో ఆర్పీలకి వేతనాలు పెంచుతున్నట్లుగా జీవో ఉంటుంది, మరొక వైపు ఏమో అసలు వేతనాలే చేతికి అందనటువంటి పరిస్థితి ఉంటా ఉంది. అందుకనే ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రేడింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. గౌరవ వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనం చెల్లించినటువంటి విధంగా 10,000 రూపాయలకు సంబంధించి గౌరవ వేతనం జీవో ఉంది, ఈ వేతనాన్ని పెంచాలి. ధరలు 400 రెట్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు ఆర్పీల గురించి. వేతనాలు పెంచమంటే మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఈ నిరుద్యోగం పెరుగుతున్నటువంటి దానిలో నుంచి ఒక ఉద్యోగం కోసం 10 మంది క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంది ప్రభుత్వం కూడా. అందుకనే ఈరోజు మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే పొండి అనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించే విధంగా జీవోని జారీ చేయాలి. సిఓలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. సెల్ ఫోన్లు అడిగితే ట్యాబులు ఇచ్చారు, అవి సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఫేస్ రీడింగ్ వచ్చింది, ఆ ఫేస్ రికగ్నైజర్కి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని ఆ టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలనంటే వెంటనే ఆర్పీలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో ఆర్పీలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తా ఉన్నాం. 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖ నగరంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఆర్పీల విషయాన్ని చర్చించబోతా ఉన్నాం. వారికి సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మొత్తం మిగిలినటువంటి స్కీమ్ వర్కర్లతో కలిపి పోరాటం చేయడానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభ వేదిక నుండే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే, విఓఏలు ఆర్పీల సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో 1 కోటి మంది పొదుపు మహిళలు ఎవరైతే ఉండారో వీళ్ళందరి సహాయంతో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతారనేటటువంటి హెచ్చరికను కూడా ఈ వేదిక మీద నుంచి ఇవ్వబోతా ఉంది ఆల్ ఇండియా నాయకత్వం. అందుకనే ఆర్పీలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్పీలు, తెలంగాణ ఉన్నటువంటి ఆర్పీలందరూ కూడా 4వ తేదీన జరిగేటటువంటి మహా ప్రదర్శనకి, ర్యాలీకి తరలి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.